ఉద్యమంలో తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఢిల్లీలో దీక్ష చేసి తెలంగాణ సిద్ధించడమే తన ధ్యేయంగా పెట్టుకొని ఎన్నో పదవులను అలంకరించి కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్నా కూడా అన్నింటినీ త్యజించి సామాజిక తెలంగాణని నా ఊపిరి అని చెప్పి చేసినటువంటి మహనీయులు శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కొండా లక్ష్మణ్ బాపూజీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జలదృశ్యం వద్ద మనం ఈరోజు కూర్చొని బాపూజీ గారు ఏదైతే ఈ రాష్ట్రం సిద్ధించడానికి తన సొంత స్థలాన్ని ఇచ్చి ఈ రాష్ట్ర రావడానికి ముఖ్య కారకులైన బాపూజీ గారిని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా బాపూజీ గారిని జాతిపిత అని బడుగు బలహీన వర్గాల సబ్బండ వర్గాల ప్రజలందరూ ముందుగా పెంచుకుంటా ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం జ్ఞానేశ్వర్ గారు గత 15 రోజుల నుంచి ఉమ్మడి జిల్లాలన్నీ తిరిగి బీసీ వర్గాలని చైతన్యం చేస్తూ బాపూజీ గారికి జాతిపిత ప్రకటించాలని చెప్పి ధ్యేయంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటా ఉన్నాం. గత నెలలో జరిగినటువంటి పద్మశాలి మహాసభలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని జాతిపితగా మనం పిలుచుకుంటాం, కానీ ఇంకా వేరే వాళ్ళని ఏ విధంగా పెంచుకుంటాం? తెలంగాణకి ఊపిరి పోసిన వ్యక్తి, అన్నీ త్యజించి నా మహనీయులు కాబట్టి వారిని జాతిపితగా పెంచుకోవాలని చెప్పి వారు సభాముఖంగా తెలియజేయడం జరిగింది. ఈ ఫెడరేషన్ ద్వారా ఇక్కడ ఉన్న నాయకుల ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, అయ్యా ముఖ్యమంత్రి గారు, మీ ప్రభుత్వం స్వయాన మీరే మాటిచ్చినారు మహాసభలో, ఏమంటే అసెంబ్లీలో మీరు తీర్మానం చేసి కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి జాతిపిత అనే బిరుదుని మీరు ఇచ్చి ఒక గజెట్ రూపంలో విడుదల చేసినప్పుడు మాత్రమే మీరు అనుకున్న లక్ష్యం, మేము అనుకున్న లక్ష్యం అన్నీ నెరవేరుతాయి. కాబట్టి అప్పుడే సబ్బండ వర్ణాలకి మీరు న్యాయం చేసినట్టు విషయాన్ని తెలియజేస్తూ దీన్ని ఇనిషియేట్గా తీసుకొని కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని జాతిపిత గుర్తించాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు.